వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హైదరాబాద్ ఉన్నత శ్రేణి బంజారా హిల్స్ ప్రాంతంలో అక్రమ ఎల్పీజీ సిలిండర్ల నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ దందాను హైదరాబాద్ పోలీసులు ఛేదించి లైసెన్స్ పొందిన గ్యాస్ సరఫరాదారు మహమ్మద్ అమీర్తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే మెట్రో గ్యాస్ ఏజెన్సీ యజమాని అయిన మహమ్మద్ అమీర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. డెలివరీ, డ్రైవింగ్, కూలీ పనులలో నిమగ్నమైన తన 9 మంది సహచరులతో కలిసి ఇతను ఎల్పీజీ సిలిండర్ల అక్రమ మళ్లింపు మరియు అమ్మకాలను ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితులందరూ బంజారా హిల్స్ ప్రాంత నివాసులే. దర్యాప్తు అధికారుల ప్రకారం అమీర్ తనకున్న లైసెన్స్ హోదాను దుర్వినియోగం చేసి అధికృత సరఫరా మార్గాల నుంచి ఎల్పీజీ సిలిండర్లను మళ్లించి నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక శ్మశాన వాటికలో నిల్వ చేశాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి నిల్వ ఉంచిన ఆ సిలిండర్లను గృహ వినియోగ గ్యాస్ కు ఉన్న ప్రజా డిమాండ్ ను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు అమ్మి అక్రమ లాభాలు ఆర్జించాడు. ఇక విశ్వసనీయమైన సమాచారం మేరకు జూబ్లీ హిల్స్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు బంజారా హిల్స్ పోలీసుల సమన్వయంతో శ్మశాన వాటిక ప్రదేశంలో లక్షిత దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆ ప్రదేశంలో ఉన్న 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దాడుల సమయంలో పోలీసులు వివిధ సామర్థ్యాలు గల నిండుగా ఖాళీగా ఉన్న మొత్తం 414 హెచ్పీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ 21,88,000. అదనంగా అక్రమ పంపిణీకి ఉపయోగించే 10కి పైగా రవాణా వాహనాలను కూడా జప్తు చేశారు. వీటిలో డీసీఎం వాహనాలు, బొలెరో, టాటా ఏసీ, టాటా ఇంట్రా, పియాజియో ఆటోలు మరియు టాటా మ్యాజిక్ వాహనాలు ఉన్నాయి. స్థానిక పోలీస్ విభాగాల సమన్వయంతో ఇన్స్పెక్టర్ సి యధేందర్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ డి రవిరాజ్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ ఈ ఆక్రమణను ఛేదించారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం, దాని మంత్రిత్వ శాఖలు పదే హామీ ఇచ్చాయి. అయినప్పటికీ కొన్ని వర్గాలు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని స్థానిక ఇంధన సరఫరాకు అంతరాయాలు కలిగిస్తున్నారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ తగినంత ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసిందని, భయాందోళనతో కొనుగోలు చేయడం లేదా నిల్వ చేసుకోవడం వంటివి చేయవద్దని సూచించింది కూడా. అయినా కూడా ఇలాంటి వాళ్ళు అక్రమ దందా చేస్తూనే ఉన్నారు. చిచి, ఇలా బతుకులే ఇంతేనేమో. కల్తీ ఫుడ్ అమ్మడం, అక్రమ దందాలు చేయడం, ఏం బతుకులో ఇవి. సో రోజు చెప్పేది ఏంటండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ శాలరీస్, హౌస్ రెంట్ ఇలా చాలా ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్తోనే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది. అలానే ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ నెల మా కష్టాలను గట్టెక్కించండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకున్న వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయం చేయండి. వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.